డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక రాశి చక్రాన్ని ఉదాహరణగా తీసుకొని తెలియజేస్తున్నాము. అది ఏమిటంటే, మనకున్నటువంటి 9 గ్రహాలలో అందరూ భయపడే, అందరూ భయపెట్టే శని గ్రహం యొక్క ప్రభావాన్ని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పటికీ మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీని ప్రారంభించి దాదాపు 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికి కూడాను చాలామందిలో శని గ్రహం అంటే భయము, శని మహాదశ, శని భుక్తి, శని అంతరము, శని సూక్ష్మము మరియు శనికి సంబంధమైనటువంటి ఏలినాటి శని, ఇలాంటి అంశాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక భూతద్దంలో చూస్తూ భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు జన్మశని జరుగుతుందంట కదండి, మాకు ఏలినటి శని ప్రభావం ఎలా ఉంటుంది మా రాశికి, అలాగే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. యాక్చువల్గా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా శని అనే గ్రహము ఎలాగ మనము దాని యొక్క పరిస్థితిని అర్థం చేసుకోగలం అనేది ఇప్పుడు చూస్తాం. ఎవరైనా కానీ జ్యోతిష్యం నేర్చుకున్నటువంటి వారు కావచ్చు, లేదా జ్యోతిష్యం పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవారు కానీ, జ్యోతిష్య ప్రియులు కానీ జాతకాలని అప్పుడప్పుడు పరిశీలన చేస్తూ అందులో కొన్ని విషయాలని తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారు కానీ ఈ శని అనే గ్రహాన్ని గురించి అనేకమైనటువంటి అపోహల్ని కలిగి ఉంటారు. శని అనే గ్రహం పైన మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. అయితే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏం చెప్తామంటే, శని పుట్టినటువంటి నక్షత్రము రేవతి అనే నక్షత్రంలో శని పుట్టడం జరిగింది. పుట్టిన నక్షత్రం ఏమిటంటే రేవతి అనే నక్షత్రం. రేవతి అనే నక్షత్రంలో 27 నక్షత్రాలలో చివరి నక్షత్రంలోనే ఈ యొక్క శని అనే గ్రహము పుట్టడం జరిగింది. అయితే ఈ రేవతి అనేది మనం ఈ రాశి చక్రంలో తీసుకున్నట్లయితే మీనములో ఉంటుంది అని మనం అనుకుంటున్నాం. ఇది కూడా నిజమే. అయితే ఈ రేవతి అనే నక్షత్రాన్ని మనం ఏ విధంగా భావిస్తామంటే, బాగా గమనిస్తూ రండి. ఈ రేవతి అనే నక్షత్రము అనేది కుజుని యొక్క కార్మిక రిజిస్టర్ కలిగినటువంటి నక్షత్ర సమూహాల్లో ఒకటి. అంటే ఇదేంటి, శని పుట్టిన నక్షత్రము రేవతి నక్షత్రం అంటున్నారు, అదే సందర్భంలో
ఆ రేవతి, కృత్తిక, పుబ్బ, మూల, నక్షత్రాలు అంటే రేవతితో పాటు మిగిలిన 3 నక్షత్రాలు. అవి ఏమిటంటే కృత్తిక నక్షత్రము, పుబ్బ నక్షత్రము, మూల నక్షత్రం, దాంతోపాటు ప్లస్ రేవతి. ఈ 4 నక్షత్రాలు కూడాను కుజుని యొక్క కార్మిక రిజిస్టర్ కలిగినటువంటిది, కుజుని కర్మ రిజిస్టర్ కలిగినటువంటి నక్షత్రాలు అంటున్నారు. అప్పుడు ఈ రేవతి అనే నక్షత్రంలోనే శని అనే గ్రహం పుట్టడం వల్ల శని అనే గ్రహము మన జాతకంలో ఎక్కడ ఉన్నా కానీ పనిచేసేది ఏమిటంటే మెయిన్గా కుజుని యొక్క కార్మిక రిజిస్టర్ మాత్రమే అది మనకు ఎదజల్లుతుంది అని మనం చెప్తాం. అంటే అర్థం ఏమిటి? మనమేమనుకుంటున్నాము, ఒకరి జాతకంలో లగ్నము ఏదైనా కానీ ఆ లగ్నంలో శని అనే గ్రహం ఉంటే శని యొక్క ప్రభావం చేతనే ఆ జాతకుడు కానీ లేదా జాతకురాలు కానీ జీవితకాలము ప్రవర్తిస్తారు అని మనం అనుకుంటున్నాం. కానీ అది కరెక్ట్ కాదు. శని పుట్టినటువంటి నక్షత్రము రేవతి నక్షత్రము. ఈ రేవతి అనే నక్షత్రం అనేది కుజుని కార్మిక రిజిస్టర్ కలిగి ఉంటుంది కాబట్టి శని ఏ భావములో ఉన్నా అది కుజుని తత్వాన్ని మాత్రమే రేడియేట్ చేస్తుంది. అంటే శని ఎక్కడున్నా కానీ కుజుని యొక్క తత్వాన్ని రేడియేట్ చేస్తుంది. కుజుని తత్వమే కనబడుతుంది. కుజుని తత్వాన్ని అది రేడియేట్ చేస్తుంది అనేది మనం కంపల్సరీగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అది ఎలాగండి? మీరు ఇలా చెప్తే మాకు ఇన్నాళ్ళు చెప్పినటువంటి జ్యోతిషాస్త్ర విధానంలో దానికి వ్యతిరేకంగా చెప్తున్నారే. శనిగ్రహం ఉంటే అది శనిలాగా ప్రవర్తించకుండా కుజుని వలె ఎలా ప్రవర్తిస్తుంది అని మీరు వెంటనే ఒక క్వశ్చన్ మార్క్ వేస్తారు. ఓకే, అయితే ఇక్కడ ప్రపంచంలో ఎన్ని వేల లక్షల కోట్ల మందైనా ఉండని శని అనే గ్రహము ఉదాహరణకి ఏదో ఒక భావంలో ఉంది అనుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడైతే శని గ్రహాన్ని వృశ్చికంలో ఉందని తెలియజేశాను. ఒకవేళ ఈ శని అనే గ్రహము కర్కాటకంలో ఉంది అనుకుంటే అప్పుడు కర్కాటక లగ్నం అవుతుంది. అంటే శని కర్కాటక లగ్నంలో ఉంది అని అర్థం. ఈ విధంగా నేను భావిస్తున్నాను. లేదు, ఇంకొక విధంగా కూడా మనము ఇక్కడ అజ్యూమ్ చేయొచ్చు. అదేమిటంటే లగ్నము వృశ్చిక లగ్నమే అనుకుందాము. ఈ వృశ్చిక లగ్నానికి 7వ స్థానంలో శని ఉన్నారనుకుంటే అప్పుడు అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి, అంటే ఒక ఆపోజిట్ సెక్స్ని తీసుకుంటే వారి యొక్క జీవితంలోకి ప్రవేశించే భాగస్వామి కుటుంబానికి కంపల్సరిగా కుజకర్మ రిజిస్ట్రీ పనిచేస్తుందని మనం చెప్తాం. ఇవి వింటుంటే మీకు కొద్దిగా తమాషాగా అనిపించవచ్చు. కానీ మనం చెప్పే కాన్సెప్ట్ ఏమిటంటే ఏ గ్రహమైనా మన జాతక చక్రంలో మనము పుట్టిన సమయంలో ఉంటే ఆ గ్రహాలు తన యొక్క స్వంత స్వభావాలని ప్రదర్శించవు. దానికి బదులుగా ఆ గ్రహాలు పుట్టినటువంటి నక్షత్రము ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి గ్రహ కర్మకి రిజిస్ట్రీ మాత్రమే పనిచేస్తుంది అనేది మనం చెప్తుంటాం. ఇక్కడ శని అనే గ్రహము లగ్నంలో ఉన్నటువంటి వేల లక్షల కోట్ల మందిని చూడండి. వారు ఎట్లా ఉంటారు అంటే జనరల్ జ్యోతిష్యులు ఏం చెప్తారంటే జనరల్గా వీరు మందగమనం చేస్తారు, చాలా లేట్గా లేస్తారు, నిద్ర డిలే డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది, లేజీ ఫెలోస్ వీరు, ఎందుకు కొరగారు అని ముద్ర వేసి చెప్పేస్తుంటారు. అయితే మనం ఏం చెప్తాము, లగ్నంలో ఎవరికైనా శని ఉండని వారికంటే మించినటువంటి ఎనర్జెటిక్ పీపుల్స్ ఎవరు ఉండరు, అంటే అంత ఎనర్జెటిక్గా వాళ్ళు వ్యవహరిస్తారు అని నేను చెప్తాను. అది ఎట్లా రుజువు అవుతుందంటే వారి యొక్క జాతకాన్ని ముందర పెట్టుకొని వారి యొక్క ప్రవర్తనని మీరు గమనించాలి. ఒకవేళ మీకు ఒక బిడ్డగా ఒక జాతకము ఏర్పడింది, ఒక అబ్బాయి పుట్టారు లేదా అమ్మాయి పుట్టింది,
అందులో శని ఏదో ఒక లగ్నంలో కూర్చో ఉన్నారు. అప్పుడు వాళ్ళ యొక్క గుణాధీశములు చూడండి, తప్పనిసరిగా అగ్రెసివ్‌గా ఉంటారు. కోపం అధికంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఇన్‌స్టంట్‌గా వాళ్ళు అనేకమైన నిర్ణయాలు తీసుకుంటారు. యాక్సిడెంట్ అవుతుంది. ఫ్రాక్చర్ అవుతుంది. వారు ఒక పనిని చకచకని కంప్లీట్ చేసేస్తారు అని నేనైతే చెప్తాను. అయితే అదే ఇంతకుముందు నేను చెప్పిన జనరల్ జ్యోతిష్యులు చెప్పే విషయాలు ఆపోజిట్‌గా ఉంటాయి. కానీ మన నిత్య జీవితంలో కనబడే రుజువులే కదండీ మనం నమ్మాలి. ఏదో ఎక్కడో ఏ గ్రంథంలోనో శని లగ్నంలో ఉన్నప్పుడు వారు లేజీగా ఉంటారు. వారు సోమరిపోతులు. బాగా కష్టపడాల్సి వస్తుంది. భయం ఎక్కువగా ఉంటుంది. స్కారీ ఫీలింగ్ ఉంటుంది. ఇంపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుందని ఎవరైనా చెప్తే దయచేసి నమ్మకండి. అయితే అక్కడ ఏం పని చేస్తా ఉంది? కుజుడుగా పనిచేస్తున్నాడు. శని ఎవరుగా పనిచేస్తున్నారు? కుజుడుగా పనిచేస్తున్నారు. అయితే ఎక్కడ ఏ భావంలో ఉన్నా గానీ శని కుజతత్వాన్ని మాత్రమే ఇస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాము? కుజునికి సంబంధించినటువంటి కారకత్వాలన్నిటిని తీసుకుంటాం. కుజుడు ముఖ్యంగా బంధుత్వాల్లో తీసుకున్నట్లయితే కనిష్ట సహోదరులుగా మనం తీసుకుంటాం. కనిష్ట సహోదరులు. వాళ్ళు చెల్లెలు కావచ్చు, లేకపోతే తమ్ముడు కావచ్చు. అదేవిధంగా పిల్లనిచ్చినటువంటి మామ, ఫాదర్ ఇన్ లా అంటారు కదా, మామగా తీసుకుంటాం. ఇరుగు పొరుగు వారుగా కూడా తీసుకుంటాం. ఇరుగు పొరుగు వారుగా కూడాను ఈ కుజుని తీసుకుంటాం. ఇది బాంధవ్యాల్లో మనం తీసుకున్నటువంటి విషయాలు. అదేవిధంగా ఈ కుజుడు ఏ విషయాలకి కారకత్వం వహిస్తారంటే ఇందులో ఆస్తిపాస్తులకు కారకత్వం వహించే గ్రహ కారకత్వంగా మనం కుజుని తీసుకుంటాం. బాగా వింటురండి. నేను చెప్పిన పాయింట్లు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏ విధంగా కనెక్ట్ అవుతుందో నేను ఈ చార్ట్లో ఉదాహరణ ద్వారా కూడా తెలియజేస్తాను. అయితే ఇక్కడ మరొక అంశం చెప్తాను. రెండోది ఏమిటంటే మూవబుల్ ప్రాపర్టీస్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటారు. చర స్థిర ఆస్తులకు ఇక్కడ కుజుని తీసుకుంటాం. అదేవిధంగా వాహనము, ఆస్తిపాస్తులు, వివాహ విషయాలు, వివాహానికి సంబంధమైన విషయాలు, అందులో ఆడపిల్లల యొక్క మాంగళ్యము, ఆ విషయాన్ని కూడాను ఇక్కడ ఇందులో పొందుపరుస్తాం. దాంతోపాటు ప్రత్యేకంగా ఉద్యోగము కూడాను కుజుని యొక్క కారకత్వాల కిందకి వస్తాయి. అంటే ఇన్ని అంశాలని మనము కుజుని కారకత్వాల కింద తీసుకున్నాం. దానికి కారణం కూడా చెప్తాను. అంటే శని అనే గ్రహము ఎక్కడ ఉన్నా ఆ భావ బంధుత్వ కారకత్వాలకు తప్పనిసరిగా కుజుని కారకత్వ సంబంధమైన విషయాలు మాత్రమే పనిచేస్తాయి అనేది రియల్. ఇందులో ఎలాంటి తేడాను ఉండదు. అయితే మనమేమనుకుంటున్నాము, శని ఆ విధమైనటువంటి విషయాలకి కారకత్వం వహిస్తారు. ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఒక అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ జరుగుతుంది, ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఇబ్బంది కలుగుతుంది, ఫ్రాక్చర్ అవుతుంది. ఇలాంటి వాటన్నిటికీ శని దశ జరుగుతూ ఉంది. శని అంతర్దశ జరుగుతుంది. శని భుక్తి జరుగుతుంది. అలాగే శని సూక్ష్మం జరుగుతుంది. ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఇలా జరిగింది. అందువల్లే భార్యాభర్తలు విడిపోయినాము అంటుంటారు. కానీ అక్కడ పనిచేసేది కుజుని కారకత్వాలు మాత్రమే అని ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోగలిగితే మీరు శని అనే గ్రహాన్ని నిందించడం అనేది ఆపేస్తారు. ఇది మనం గమనించాలి. ఏది మన జీవితానికి దగ్గరగా వాస్తవంగా కనబడుతుందో దాన్ని మాత్రమే మనం శాస్త్రంగా పరిగణించి చూడాలి. కానీ పూర్వీకులు వాళ్ళ యొక్క ఊహలను అనుసరించి రాసిపెట్టినటువంటి విషయాలన్నింటినీ ఇప్పుడు కూడాను అలాగే ఫాలో అయ్యి దాన్నే మీరు ఆచరిస్తూ వెళితే దాని వలన మీకు వచ్చేది ఏమీ ఉండదు. ఇక్కడ మీరు గమనించవచ్చు. మనం ఈ చార్ట్ ఒకటి తీసుకున్నాం. ఈ చార్ట్లో ఇంతకుముందు నేను చెప్పిన అంశాలన్నింటినీ కూడాను పొందుపరిచి మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ 12 భావాలలో ఏదేని మీ లగ్నమై ఉండని,
ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి వేల లక్షల కోట్ల మంది వారి వారి జాతకాలను ముందర పెట్టుకొని ఈ వీడియో కానీ మీకు అందుబాటులోకి వస్తే చూడండి. అప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది. అది ఏమిటంటే జనరల్గా శని అనే గ్రహము ఎక్కడున్నా కానీ కుజుని వలె ప్రవర్తిస్తారు అని చెప్పాం. అంటే శని ఎక్కడున్నా కానీ ఎవరిలాగా ప్రవర్తిస్తారు? కుజుని వలె ప్రవర్తిస్తారు అని మనం చెప్పేసినాం. కుజుని కారకత్వాలన్నీ కూడాను శని ఉన్న చోట అప్లై చేయాలి అని. ఉదాహరణకి మీ లగ్నము కన్యా లగ్నం అనుకుందాం. ఈ కన్యా లగ్నముగా మీకు ఏర్పడిన తర్వాత శని అనే గ్రహము మీకు 4వ భావంలోనే వచ్చి కూర్చుంది మీరు పుట్టే సమయంలో అనుకుంటే, ఇక్కడ 4 అనేది ఏం చెప్తుందంటే 4వ భావము ఎవరిని తెలియజేస్తుందంటే తల్లిని తెలియజేస్తుంది. అప్పుడు తల్లి కుటుంబములో శని అంటే తల్లి సోమరి అని, తల్లి ఎందుకు కొరగరాని అంటే ఎందుకు ఉపయోగపడినటువంటి స్త్రీ అని ఆమెను లెక్క పెట్టకూడదు. ఆమె కంటే జెనెటిక్గా ఉన్నటువంటి ఎనర్జెటిక్ ఉన్నటువంటి వారు ఎవరు ఉండరు, అంత యాక్టివ్గా ఉంటుంది. అదే తల్లి కుటుంబంలో మీరు గమనించవచ్చు, ఇంతకుముందు కుజుని డిఎన్ఏ జెనెటిక్ నక్షత్రాలు ఏమైతే చెప్పానో కృత్తిక, పుబ్బ, మూల, రేవతి అనే నక్షత్రాలు ఖచ్చితంగా ఉంటాయి. అప్పుడు మాత్రమే మీరు కన్యా లగ్నానికి చెందినటువంటి వారు. అప్పుడు మాత్రమే మీ తల్లి కుటుంబ పరంపరలో ఈ 4 నక్షత్రాలలో ఒకవేళ తల్లే కూడాను ఈ 4 నక్షత్రాల్లో రాశి పడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది మనము గమనించవచ్చు. అదే తల్లి కుటుంబంలో చూడండి, వివాహ సమస్యలు ఉంటాయి, వివాహం కాని వాళ్ళు ఉంటారు, లేట్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు, వివాహమే వద్దనుకున్న వాళ్ళు ఉంటారు, అన్ఎక్స్పెక్టెడ్గా ఈ యొక్క యాక్సిడెంట్కి గురై ఉంటారు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, మిలిటరీ, ఆర్మీ, అదేవిధంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, సంగీతము, స్పోర్ట్స్, ఇలాంటి మార్షల్ ఆర్ట్స్లో అధికమైనటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారందరూ కూడాను మీ తల్లి కుటుంబ పరంపరలో ఖచ్చితంగా ఉండి ఉంటారు. ఆ విధంగా మీరు కన్యా లగ్నమయ్యి 4వ భావంలో శని ఉంటే మీ తల్లి ఎనర్జెటిక్గా ఉంటుంది, కోపస్తురాలుగా ఉంటుంది, ఆవేశపూరితురాలుగా ఉంటుంది. ఏ విషయాన్నైనా కానీ నిర్ణయించేటప్పుడు స్పార్క్ లాగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళడము. కొన్ని జాతకాలు మనం పరిశీలించినప్పుడు లగ్నంలోంచి 4వ భావంలో శని ఉన్నప్పుడు ఆ తల్లి ముఖ్యంగా ఒక అరగంట లాగా, ఒక పని రాక్షసి లాగా కూడా పనిచేయడం అనేది ఉంటుంది. అంత సామాన్యంగా వాళ్ళని లెక్క వేసేదానికి లేదు. ఇది ఒక కన్యా లగ్నానికే కాదు, ఏ లగ్నానికైనా మీరు తీసుకొని చూడొచ్చు. ఉదాహరణకి ఈ యొక్క కన్యా లగ్నములో నుండే మనం ఇంకొక అంశాన్ని కూడా తీసుకుంటాం. అదేమిటంటే కన్యా లగ్నానికి 7వ భావం ఏమిటంటే మీనములో శని ఉన్నారు ఒకరి జాతకంలో. అప్పుడు ఒకవేళ కన్యా లగ్నానికి చెందిన అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, వారికి వచ్చి ఆపోజిట్ స్పౌస్ని 7వ భావంగా మన ప్రథమ వివాహానికి తీసుకుంటాం. అప్పుడు 7 అనేది ఏమిటి? ఒక భాగస్వామి మాత్రమేనా? కాదు, వ్యాపారానికి సంబంధించిన పార్ట్నర్ అనమాట. అలాంటి వాటిని కూడా తీసుకోవచ్చు. ఈ 7వ భావం అనేది ఏమిటంటే 4వ భావానికి 4, ఇది 7వ భావం. అంటే 4కి 4 అంటే తల్లి, 4కి 4 7 ఏమవుతుందంటే అమ్మమ్మ కుటుంబంలో కూడాను ఇక్కడ గమనించండి, తప్పనిసరిగా ఈ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు ఉంటాయి. వివాహ సమస్యలు, ఆస్తిపాస్తుల సమస్యలు, గొడవలు, అలాగే ఉద్యోగ సమస్యలు ఉంటాయి. కనిష్ట సహోదరులు సమస్య కానీ ఉంటుందని మనం చెప్తాం. అంటే ఇది మీకు కొద్దిగా ఎలా ఉంటుందంటే ఒక స్ట్రేంజ్గా కనబడవచ్చు. దానికి కారణం ఏంటంటే ఇన్నాళ్ళుగా మీరు అలవాటు పడింది ఏంటంటే శని అనే గ్రహం ఎక్కడున్నా కానీ శనిగానే భావించడం అనేది మీరు చేశారు. అది కరెక్ట్ కాదు. శని ఎక్కడున్నా ఆ భావానికి సంబంధించినటువంటి విషయాల్లో ఎవరు పనిచేస్తారంటే కుజుని యొక్క కార్మిక రిజిస్ట్రీ పనిచేస్తుందని మనం చెప్తాం. అదే కూడా నిజం కూడాను. ఉదాహరణకి మీ లగ్నం కన్యా లగ్నమే అనుకుందాం.
ఆ లగ్నంలో నుండి 9వ స్థానంలో శని ఉన్నారు అనుకుంటే ఇక్కడ 9 అనే భావము ఎవరిని గురించి చూపిస్తుందంటే ముఖ్యంగా తండ్రి పాత్రని తెలియజేస్తుంది. తండ్రి కుటుంబ పరంపర. అప్పుడు తండ్రికే కోపం అధికంగా ఉండడము, తండ్రే కుజుని యొక్క కార్మిక రిజిస్టర్ అయినటువంటి కృతిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో పుట్టడము, వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా వివాహం జరగకుండా ఉండడము, అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అయ్యి ఈ కీళ్ళ దగ్గర కానీ రాడ్లు కానీ ప్లేట్స్ ఇలాంటివి పెట్టడము, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీలో, ఆర్మీలో ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉండి చేయడము వాళ్ళ కుటుంబ పరంపరలు. తండ్రితో పాటు వాళ్ళ కుటుంబం కూడా తీసుకోవాలి. ఆ విధమైనటువంటి పరంపర అనేది కొనసాగుతుంది. ఇంతకుముందు నేను చెప్పినటువంటి కుజుని కారకత్వాలన్నీ కూడాను అక్కడ మీ తండ్రి పరంపర. అయితే 9 అనేది తండ్రి మాత్రమేనా? కాదు. మీకు వివాహం అయిన తర్వాత వచ్చే భాగస్వామి యొక్క కనిష్ట సహోదరు 9వ భావం అనేది మనకు తెలిసింది. ఏది? మీ నాన్న 9వ భావం కిందకు వస్తే అక్కడ శని ఉన్నారు. అప్పుడు మీకు పెళ్ళి అయిన తర్వాత భాగస్వామి యొక్క కనిష్ట సహోదరులు అని చెప్పడానికి పెళ్లి చేసుకునే అమ్మాయి కానీ లేదా అబ్బాయి 7వ భావం అయితే 7కి 3 ఏమవుతుందంటే 9 అవుతుంది. అప్పుడు మీ భాగస్వామి యొక్క కనిష్ట సహోదరులు కూడాను ఇలాంటి కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వడం అనేది జరిగిపోతుంది. అలాగే ఒకవేళ 11వ భావంలో శని ఉంటే 11వ భావం అనేది ఏమిటి? మీకు జ్యేష్ఠ సహోదరులు. జ్యేష్ఠ సహోదరులు అంటే అన్న లేదా అక్క. ఇక్కడ 11వ భావంలో శని అనే గ్రహం కానీ ఉంటే 11వ భావంలో శని అనే గ్రహం ఉంటే అప్పుడు అది 9కి 3 అవుతుంది. 9కి 3 అవుతుంది. 9 ఎవరు? తండ్రి. తండ్రికి 3 అంటే తండ్రికి తమ్ముడు. అప్పుడు ఈ 11వ భావం ఏమవుతుందంటే మీకు చిన్నాన్న భావం అవుతుంది. చిన్న అన్న అవుతారు. 11వ భావం అనేది చిన్నాన్న భావం అవుతుంది. చిన్నాన్న 11 అనేది 2 క్యారెక్టర్స్ తీసుకుంటుంది. ఒకటి జ్యేష్ఠ సహోదరుల్ని, రెండవది ఏమిటంటే చిన్నాన్నని. అప్పుడు చిన్నాన్నకు అధిక కోపం ఉండడము, జ్యేష్ఠ సహోదరులకు అధిక కోపం ఉండడము, ఇంతకుముందు చెప్పినటువంటి కుజుని కారకత్వాలన్నీ వర్తిస్తాయి. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క విషయాన్ని మనము పరిశీలనలోకి తీసుకుంటాం. అలా తీసుకున్నప్పుడు ఒకవేళ శని 12 భావాలలో ఎక్కడ ఉన్నా కానీ ఆ శనిగా ప్రవర్తించరు. ఆ శని బదులుగా కుజుడుగా వర్తిస్తారు. కారణం ఏమిటంటే శని పుట్టినటువంటి నక్షత్రమే రేవతి నక్షత్రము. రేవతి, కృత్తిక, పుబ్బ, మూల ఈ 4 నక్షత్రాలు కుజుని కార్మిక రిజిస్ట్ని కలిగిన సమూహ నక్షత్రాలు అని మనము చెప్తున్నాం. ఒకవేళ ఈ శని అనే గ్రహము 12వ భావంలో ఉంది అనుకుందాం. శని అనే గ్రహము 12వ భావంలో ఉంది. అప్పుడు 12వ భావాన్ని మనం ఏ విధంగా చెప్తున్నాం ఇన్నాళ్ళుగా? అది వ్యయస్థానం అంటాం. అదేవిధంగా అయన, వ్యయన, శయన, భోగస్థానము అని కూడా చెప్తుంటాం. యాక్చువల్గా బంధుత్వాల కిందకి మనం తీసుకున్నప్పుడు అది ఏ విధంగా మనకి వర్తిస్తుందంటే 12వ భావం అనేది 9కి 4. 9 అంటే ఎవరంటే 9 అనేది నాన్న, 9కి 4 12 అంటే 9 అంటే ఎవరు? నాన్న. నాన్నకు తల్లి అంటే నాన్నమ్మ. నాన్నమ్మకి కోపం అధికంగా ఉండడము, నాన్నమ్మ కుటుంబ పరంపరలో కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు ఉండడము, అక్కడే ఒక అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అవ్వడము, అక్కడే తొందరగా వివాహం కాకపోవడము, లేదా తొందరగా వివాహం అయ్యి వితంతులు అవ్వడము, మాంగళ్య దోషం ఏర్పడము, ఇలాగా మనం చెప్తుంటాం. అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్తాము. అదే మీ అమ్మగారు అనుకోండి, అమ్మగారిని 4 అంటాము. 4కి 9, 4, 9, 12 అంటే ఏమిటి? అమ్మకు నాన్న. అప్పుడు మీకు తాతగారు అవుతారు. కాబట్టి ఈ విధంగా అది కూడా 12వ భావం అవుతుంది. ఈ 2 క్యారెక్టర్స్ని అంటే మీ నాన్నకు అమ్మ, అమ్మకు నాన్న, ఈ 2 క్యారెక్టర్స్ కూడా 12వ భావం తెలియజేస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ హ్యాపీగా వాటి భావ లెక్క వేసుకొని వీరికి కుజకర్మ రిజిస్ట్రీ ఉంటుందా అంటాం. నిన్న
మనము ఒక జాతకాన్ని పరిశీలించుతున్నాం. పరిశీలించినప్పుడు అది ఒక గొప్ప డాక్టర్ యొక్క జాతకం. ఆ డాక్టరు అంత చదువుకొని మంచి సర్జన్ గాను, మంచి స్పెషలిస్ట్‌గా ఉన్నప్పటికీ అతన్ని మహానుభావులు మన పండితులు భయపెట్టిచ్చేశారు. ఇప్పుడు మీకు శని మహాదశ జరుగుతా ఉంది. అందువల్లనే మీరు ఇన్ని విధాలుగా నష్టపోయినారు. హాస్పిటల్ పెట్టారు, క్లినిక్ పెట్టారు, అదేవిధంగా ఒక మెడికల్ షాప్ పెట్టారు. మొత్తం లాస్ అయిపోయింది. దానికి కారణం ఒకటే, శని మహాదశ. అది శని మహాదశ స్టార్ట్ అయినప్పుడు 2017 నుండి స్టార్ట్ అయింది. అందువల్ల మీరు ఇప్పటి వరకు లాస్ అయిపోతున్నారని భయపెట్టించేశారు. మన వీడియోలు చూసినటువంటి ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే మనకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేశారు. మంచి టాలెంట్ ఉన్నటువంటి డాక్టర్ ఆయన. ఎంతోమంది చిన్న బిడ్డలకి చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఆయన. చాలా వరకు బాగా చేసినటువంటి వ్యక్తి. కానీ అతనికి ఉన్న టాలెంట్ పని చేయలేదు. ఆయనది ఏమైందంటే మకర లగ్నం అయింది. మకర లగ్నానికి 4వ భావంలోనే ఇప్పుడు ఆ జాతకాన్ని కూడా మీకు ఇక్కడ ప్రస్ఫుటంగా జస్ట్ ఒక విషయాన్ని గురించి చెప్తాను. మకర లగ్నము ఆ డాక్టర్ గారిది మకర లగ్నానికి 4వ భావంలో శని అనే గ్రహం ఉన్నారు. ఇప్పుడు శని మహాదశ జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కూడా శని మహాదశ జరుగుతూ ఉంది. దాదాపు 19 సంవత్సరాలు శని మహాదశ జరుగుతుంది. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే 4వ భావంలో శని లగ్నాధిపతి 4లో ఉన్నారు అంటే వీరు కొంతమంది ఏం చెప్తారంటే లగ్నాధిపతి కేంద్ర స్థానాల్లో ఉండడం అంటే 1, 4, 7, 10 స్థానాల్లో కానీ ఉంటే లగ్నాధిపతి వెళ్ళి ఇలాంటి స్థానాల్లో ఉండడం, లేదా లగ్నాధిపతి 7లో ఉండడం, లగ్నాధిపతి 10లో ఉండడం, ఇలాంటి కాంబినేషన్ ఉండి ఒకవేళ వారు వివాహానికి వెళ్తే వీరికి లవ్ మ్యారేజ్ జరుగుతుందని మనం చెప్తాం, లేదా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరుగుతుందని మనం చెప్తాం, లేదా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగినా ఏం చేసినా వీళ్ళు బ్రేకప్ అయ్యి మళ్ళీ విడాకులకి డైవర్స్కి వెళ్ళిపోతారని మనం చెప్తాం. కానీ ఈ మహానుభావులు ఏం చెప్పారంటే అది చెప్పలేదు, దాని గురించి ప్రస్తావన తేలేదు. తేకపోగా వాళ్ళు చెప్పినటువంటి అంశాలు చెప్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అవి ఇప్పుడు నేను చెప్పినా కానీ అది నేను వాళ్ళని ఇమిటేట్ చేసినట్టు అవుతుంది. కానీ కాకపోతే నేను డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పాల్సినటువంటి విషయాల్ని మీకు ముందుకు తీసుకొస్తాను. వాళ్ళ గురించి మాట్లాడడం కూడాను నాకు ఇష్టం లేదని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంలో చెప్పగలను. ఎందుకంటే వేస్ట్ వాటి గురించి మాట్లాడడం కూడాను. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లగ్నములో నుండి 4వ భావంలో శని ఉన్నారు అన్నప్పుడు ఏ యొక్క మకర లగ్నానికి చెందినటువంటి వారికైనా కానీ తీసుకోండి, లగ్నములో నుండి 4వ భావంలో శని ఉంటే అది మేషంలో ఉంటుంది. వీళ్ళు ఏమంటారంటే మేషంలో శని నీచ పొందింది కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వస్తాయని చెప్తారు. కానీ లగ్నంలో నుండి 4వ భావంలో శని ఉంటే ఏమవుతుందంటే అంటే ఈ మకర లగ్నానికి 4వ మేషం అవడం వల్ల ఈ మేషం అనేది వీరికి ఉపయోగపడకుండా పోతుంది లైఫ్ లాంగ్. అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్క విషయాన్ని కూడా వేరే వారి పేరు మీద పెట్టి చేస్తేనే వీళ్ళు సక్సెస్ అవుతారు. వీరి చదువు కూడా వీళ్ళకి ఉపయోగపడదు. వీరు ఏది ప్రాక్టీస్ చేసినా వీళ్ళ పేరు మీద సక్సెస్ కాదు. ఆస్తిపాస్తులను కొన్నా కానీ వాళ్ళు యూజ్ చేసుకోలేరు. అనేక విధాలుగా వాళ్ళ సొంత ఊరే వీళ్ళని బయటకు నెట్టేస్తుంది, సొంత ఇల్లే వాళ్ళని బయటకు నెట్టేస్తుంది, సొంత ప్రొఫెషనే వాళ్ళని బయటకు తోయేస్తుంది. అలాంటప్పుడు మనం ఏ విధంగా వాళ్ళకి సలహాలు ఇవ్వాలనేది మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తాం. ఇలాంటి అనేకమైన రహస్యాలను మనం చెప్తుంటాం మన దగ్గర కన్సల్టెంట్స్కి వచ్చినటువంటి వారు. కానీ కన్సల్టెంట్స్కి వచ్చే వాళ్ళు దయచేసి మా ఫ్యూచర్ చెప్పండి అనే వాళ్ళు మాత్రం మా దగ్గరికి రాకండి. చాలామంది ఉన్నారు మీ ఫ్యూచర్ చెప్పేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళండి, బాగుంటుంది. అయితే ఇప్పుడు ఒక్కొక్క భావంలో ఇలాగా శని ఉండడం వల్ల అక్కడ కుజుని యొక్క తత్వం మాత్రమే పనిచేస్తుంది అన్నారు కదా. ఒకవేళ మీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా దశాభుక్తి, అంతరము, సూక్ష్మము, ప్రాప్తము ఇలాంటివి పనిచేస్తాయా అనేసి కొంతమంది మా యొక్క శిష్యులు అడుగుతున్నారు. ఆ తర్వాత వచ్చి మామూలుగా కాయిన్స్ కూడా అడుగుతున్నారు. ఎంచక్కగా పనిచేస్తుంది అంటే ఎలాగా? దశ, భుక్తి, అంతరము, సూక్ష్మము, ప్రాప్తం అనేసి మనం 5 విషయాలని తీసుకుంటాం. ఇలాంటి తీసుకున్నప్పుడు ఈ 5 విషయాలు కూడాను మనకి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా హ్యాపీగా ఉపయోగపడతాయి.
అయితే ఇప్పుడు ఉదాహరణకి నేను ఇక్కడ శని గురించి మాట్లాడుతున్నాను కాబట్టి వీరికి శని మహాదశ జరుగుతూ ఉంది అనుకుందాం. శని మహాదశలో శని భుక్తే జరుగుతుంది అనుకుందాం ఉదాహరణకి. అలాంటప్పుడు ఇక్కడ 2 శని భుక్తులు జరుగుతున్నప్పుడు వీళ్ళకి ఎలాంటి ప్రభావం ఉంటుంది? శని దశ శని భుక్తి జరుగుతూ ఉంది. అలాంటప్పుడు వీళ్ళకి ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది మనం పరిశీలించినప్పుడు, ఉదాహరణకి ఈ శని దశలో ఎవరికి పనిచేస్తుంది ఎక్కువగా అంటే మీరు గమనించాలి, వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి మరియు మేషరాశి మేష లగ్నం వారికి మాత్రమే పనిచేస్తుందని గట్టిగా చెప్పగలను. అంటే శని మహాదశలో ఎవరు బాధపడాలి, భయపడాలి అంటే ముఖ్యంగా ఈ మేషము మరియు వృశ్చికం వారి. ఏంటంటే అలా చెప్తున్నారంటే ఇక్కడ శని కాదు పనిచేసేది, అక్కడ పనిచేసేది కుజుడు పనిచేస్తున్నాడు. అప్పుడు కుజునికి సంబంధమైన ఇంట్లో వారు పుట్టడం వల్ల వీరు ఈ శని మహాదశలో జాగ్రత్తగా ఉండాలి. అర్జెన్సీగా ఫీల్ కావకూడదు, వెంటనే నిర్ణయాలు తీసుకోకూడదు, ఆవేశపూర్వమైన నిర్ణయాలు తీసుకొని లాస్ కాకూడదు. లేకపోతే మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు కావచ్చు, పేరు కావచ్చు, ప్రఖ్యాతులు కావచ్చు, మొత్తం కోల్పోతారు. ఇదే జరుగుతూ ఉంది ప్రపంచం అంతా కూడాను. కానీ దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మన వాళ్ళు ఒప్పుకోవటం లేదు. శని దశ, శని అంతరము, శని భుక్తి, శని సూక్ష్మము, శని ప్రాప్తి ఇవే చెప్తారు. లేదా ఏళ్ళనాటి శని జరుగుతుంది, అష్టమ శని జరుగుతుంది, అర్ధాష్టమ శని జరుగుతుంది, జన్మశని జరుగుతుంది అని చెప్తుంటారు. కానీ అక్కడ జరిగేది కుజునికి సంబంధమైనటువంటి విషయాలే జరుగుతుంటాయి. అప్పుడు శని మహాదశ జరుగుతున్నప్పుడు కానీ, శని అంతరము, శని సూక్ష్మ భుక్తి ప్రాప్త దశలు జరుగుతున్నప్పుడు భయపడాల్సినటువంటి వారు ఎవరు అంటే కృత్తికా పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు, మరియు అంటే కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు అనేవి రాశిపడి నక్షత్రం కానీ, లగ్నా పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రంగా తీసుకున్నటువంటి వారు. అదేవిధంగా వాళ్ళది ఒకవేళ మేషరాశి అయినా మేషలగ్నమైనా, లేదా వృశ్చిక రాశి అయినా వృశ్చిక లగ్నమైనటువంటి వారు మాత్రమే శని మహాదశలో చాలా జాగ్రత్తగా సహనంగా వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు అయితే వారు తీసుకోకూడదు అని మనం చెప్తాం. ఇవి మనం ఇచ్చే కాషన్స్. అదే ఒకవేళ ఇంకొక దశ జరుగుతూ ఉంది అన్నప్పుడు కూడాను మనం దానికి సంబంధమైన విషయాల్ని మనం మాట్లాడతాం. అయితే ఇక్కడ శని ఒకరి జాతకంలో లగ్నంలోనే ఉన్నారు. ఉదాహరణకి లగ్నం అంటే కుంభ లగ్నంలోనే ఉన్నారు అనుకుందాం. మూల త్రికోణ స్థానంలో ఉన్నారు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారని చెప్పొచ్చు. కానీ కాలపురుషునికి 11వ భావము అనబడే ఈ కుంభము అన్ని వేళ కుజకర్మ ఋషిని కలిగి ఉంటుంది. ఇది మీరు గమనించాలి. మీరు ఏ లగ్నమైనా తీసుకోండి, ఆ లగ్నం నుండి కుంభము కంపల్సరిగా కుజకర్మ ఋషిని కలిగి ఉంటుంది. అప్పుడు శని లగ్నంలో కుంభలగ్నంలో ఉన్నప్పుడు అప్పుడు కుజకర్మ ఋషి ఆ ఇంటిగా ఎప్పుడు అన్ని వేళలా ఉంటుంది. ఎందుకంటే కాలపురుషునికి 11వ భావం 11వ భావాధిపతి కుజకర్మని ఇస్తానే ఉంటారు. ఇది మనం గమనించాలి డిఎన్ఏ ఆస్ట్రాలజీ. దాంతోపాటు లగ్నంలోని శని కుంభంలోని ఉండడం వల్ల ఇంకా కూడా అధికమైనటువంటి కుజ దోషము ఆ యొక్క జాతకుని ఎంటాడుతుంది అని మనం చెప్తాం. అయితే జనరల్గా ఏం చెప్తుంటారంటే మన యొక్క జ్యోతిష్యులు 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడుంటే కుజ దోషం అంటున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మన డిఎన్ఏ ఆస్ట్రాలజీకి కోయిన్సైడ్ కాదు. దాన్ని మనము కొట్టి పడేస్తాం. అయితే కుజదోషము అనే నిర్ణయించగలిగేది ఏమిటంటే శని అనే గ్రహం కుజదోషాన్ని నిర్ణయిస్తుంది. 11వ భావం 11వ భావాధిపతి యొక్క కుజదోషాన్ని నిర్ణయిస్తుంది. కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు కుజదోషాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ 3 అంశాలు ఒకరి జాతకంలో కనెక్ట్ అయినప్పుడు, లగ్నంలో కానీ శని ఉన్నప్పుడు, లగ్నాధిపతి శని ఉన్నప్పుడు, లేదా లగ్నానికి శని యొక్క సంబంధం ఉన్నప్పుడు, అప్పుడు ఖచ్చితంగా వారికి కుజదోషము ఆ లగ్నానికి సంబంధమైనటువంటి వారికి ఉంటుందని మనం నిర్ణయాలు తీసుకుని చెప్తాం. దాంతోపాటు ఇక్కడ మనం ఒక్కొక్క భావాన్ని కూడా మనం ప్రత్యేకించి చెప్పొచ్చు. లగ్నంలో శని ఉన్నప్పుడు ఆ జాతకుడే కుజకర్మని కలిగి ఉంటాడు. అందుకని కొంతమంది చెప్తుంటారు అతనికి లగ్నంలో శని ఉన్నారు కాబట్టి ఆ జాతకుడు, ఉదాహరణకి ధనుర్ లగ్నంలో శని ఉన్నారు కాబట్టి ఆ జాతకుడికి వివాహం లేట్ అవుతుంది, వివాహమే జరగటం లేదని అంటారు. కానీ అక్కడ కుజుడు పనిచేయడం వల్ల కుజ కారకత్వాలన్నీ పనిచేస్తాయి కాబట్టి ఆ జాతకుడికి పెళ్ళి లేట్ అవ్వడము, వివాహమైనా కానీ సుఖవంతమైన జీవితం అనేది లేకపోవడం జరుగుతుంది. ఇలాగ శని లగ్నంలో నుండి 7వ భావాన్ని చూడటం ఇలాంటి జరిగినప్పుడు వీరికి గ్రాండ్ మ్యారేజ్ అంటే ఏమిటి, వైభవపేతమైనటువంటి వివాహాలు చేయకూడదు. అలా చేసినప్పుడు ఇంకా అట్టర్ ఫ్లాప్ జీవితాన్ని పొందుతారు.
యాక్చువల్గా చెప్పేది ఏమిటంటే ఈ ధనుర్లగ్నానికే సమాజంలో నుండి అనేకమైనటువంటి దృష్టి దోషాలు వస్తాయి. దాంతోపాటు లగ్నంలో శని ఉన్నప్పుడు వీరు ఏ విషయాన్ని ఆడంబరపరచకూడదు. ఒక ఫంక్షన్ విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ, పబ్లిక్కి అన్ని విషయాలు చెప్తే వీరికి ఏమీ జరగకుండా ఆగిపోతూ ఉంటుంది. జనరల్గానే 7వ భావంలో కానీ లగ్నంలో శని ఉంటే వాళ్ళకి వైభవపేతమైనటువంటి సంఘటనలు జరగకూడదు. ఈ ధనుర్లగ్నానికి అయితే ఇంకా అమితమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం సూచించే ఈ యొక్క మిథునం అనేది గ్యాసిప్. ఈ మిథునం ఏ భావంగా వచ్చినా కానీ ఆ భావాన్ని మనం బయటికి ఎగ్జిబిట్ చేయకూడదు. ఇక్కడ ధనుర్లగ్నానికి శని లగ్నంలో ఉండడమో లేదా 7వ భావంలో ఉండడం వల్ల ఇంకా ఎగ్జిబిట్ చేయకుండా చేసుకోవాలి అన్ని విషయాలను కూడా మనం చెప్తాం. ఇలాగా శని అనే గ్రహాన్ని మాత్రమే తీసుకుని ఇన్ని విషయాలు చెప్తాం. దాంతోపాటు ఇంకొక అంశం కూడా ఇక్కడ ప్రత్యేకించి చెప్తాము. అదేమిటంటే శని అనే గ్రహం ఏ భావంలో ఉన్నా ఆ భావానికి సంబంధించిన విషయాల్ని, కారకత్వాల్ని మనము అహంకార పూరితంగా బయటికి చెప్పుకోకూడదు. ఎప్పుడైతే బయటికి మనం ఎక్కువగా చెప్తామో శని అక్కడ ఏ విధంగా పనిచేస్తుంటే రచ్చలు, రగడలు, గొడవలు పెట్టించేసి కుజగ్రహ తత్వాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పుడు ఉదాహరణకి శని ఇక్కడ మీకు ధను లగ్నంలో ఉన్నారు. శనికి ఉన్నటువంటి 3 దృష్టిలు మీరు గమనించవచ్చు. శనికి 3 దృష్టిలు ఉంటాయి. అవేమిటంటే ఒకటి 3వ దృష్టి, 2 7వ దృష్టి, మరి ఒకటి 10వ దృష్టి. ఈ శని 3 దృష్టిలతో ఇక్కడ నుండి చూసినప్పుడు శని కదా చూస్తున్నారు అనుకోకండి. శని బదులుగా ఆ భావానికి ఇచ్చే తత్వం ఏమిటంటే కుజతత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఈ లగ్నం నుంచి 3వ భావం ఏమిటంటే ఇక్కడ కుంభము. కుంభానికి ఆల్రెడీ కుజతత్వం ఉంటుంది, అక్కడ మళ్ళీ డబుల్ అయిపోతుంది. దాంతోపాటు శనికి ఉన్నటువంటి 2వ దృష్టి ఏమిటంటే 7వ దృష్టి. 7 అనేది మళ్ళీ ఇక్కడ మిథునమైంది. ఈ మిథునానికి ఆల్రెడీ గ్యాసిప్, దాన్ని ఇంకా కూడా ఎగ్జిబిట్ చేయకూడదు. అదేవిధంగా 10వ భావాన్ని మనం తీసుకున్నట్లయితే అది ముఖ్యంగా కన్య అవుతుంది. కన్యకే ఆల్రెడీ శని కర్మ రిజిస్టర్ ఉంటుంది, అలాగే చంద్రకర్మ రిజిస్టర్ ఉంటుంది. ఇక్కడ ఇంకా కూడా అధికమవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తేనే మంచి లైఫ్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం పరిశీలించాలి. అదేవిధంగా ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. అదేమిటంటే ఉదాహరణకి మనం చూడాల్సినటువంటి అంశం ఏమిటంటే ఉదాహరణకి ఇక్కడ శని అనే గ్రహము మకర కుంభాలకి అధిపతిగా ఉండడానికి ఉపయోగపడే గ్రహం అనుకుందాం. మీ లగ్నం ఉదాహరణకి ఇక్కడ సింహ లగ్నం అనుకుందాం. సింహ లగ్నంలో నుండి ఒకవేళ శని అనే గ్రహము ఈ సింహ లగ్నానికి 10వ స్థానంలోనే ఉన్నారు అనుకుందాం. అప్పుడు ఈ శని యొక్క ప్రభావము ఏ భావాల మీద పనిచేస్తుందంటే ఇక్కడ మనకు తెలిసిందే. అదేంటంటే 3 భావాల మీద పనిచేస్తుందని చెప్పాము. లగ్నం అంటే శని ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి 3, 7, 10 భావాల మీద పనిచేస్తుందని చెప్పినాం. అప్పుడు ఇక్కడ గమనించండి, శనికి ఉన్నటువంటి తత్వం ఏమిటంటే 3వ భావాన్ని చూడడము, అదేవిధంగా నెక్స్ట్ వచ్చి 7వ భావాన్ని చూడడము, నెక్స్ట్ వచ్చి 10వ భావాన్ని చూడడం. ఇది మనకు తెలుసు. అప్పుడు శని ఇక్కడ నుంచి 3 భావాలను తన కంట్రోల్లోకి తీసుకునేసాడు. అదేమిటి? కర్కాటకం అనే భావాన్ని, తదుపరి లగ్నం సింహ లగ్నం కాబట్టి ఇక్కడ నుండి చూసినట్లయితే ఇది 12వ భావాన్ని తీసుకునింది. అదేవిధంగా సింహ లగ్నం చూస్తే 4వ భావాన్ని తీసుకుంది. సింహ లగ్నాన్ని చూస్తే 7వ భావాన్ని కూడా తన కంట్రోల్ తీసుకునేసింది. అదే సమయంలో ఈ శని అనే గ్రహం ఏ భావానికి ఆధిపత్యం వహిస్తుందంటే 6, 7 భావాలకి ఆధిపత్యం వహిస్తుంది. కాబట్టి అప్పుడు ఇక్కడ 7వ భావానికి డబుల్ అవుతుంది. అంటే 7వ భావానికి 6వ భావానికి అది ఆధిపత్యం వస్తుంది. కాబట్టి ఇప్పుడు శని కంట్రోల్లోకి ఎవరెవరు ఏ భావాలు వచ్చేస్తాయంటే 12వ భావం వచ్చేస్తుంది, 12వ భావ కారకత్వాలు వస్తాయి, 4వ భావం 4వ భావ కారకత్వాలు వస్తాయి, 6వ భావం 6వ భావాధిపతి కారకత్వాలు వస్తాయి, 7వ భావం 7వ భావాధిపతి కారకత్వాలు వస్తాయి. శని ఎక్కడైతే కూర్చుందో ఆ భావ కారకత్వాలు దీని కంట్రోల్కి వచ్చేస్తాయి. కాబట్టి 10వ భావం అప్పుడు మొత్తం 12, 1, 4, 6, 7, 10 అంటే దాదాపు 5 భావాలు ఇక్కడ శని కంట్రోల్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ 5 భావాలకు సంబంధమైన బంధుత్వ కారకత్వాలు అందరూ కూడాను కుజకర్మ రిజిస్ట్రీ ఇచ్చేస్తాడు. అప్పుడు మీరు చూడండి,
శని ఎక్కడైతే ఉన్నారు 10వ భావంలో ఉన్నారంటే అర్థం ఏంటి? ఈ లగ్నానికి, సింహ లగ్నానికి సంబంధించినటువంటి పిల్లనిచ్చినటువంటి అత్తకి కుజకర్మ ఉంది. అదేవిధంగా శని 10వ స్థానంలో నుండి తన 3వ దృష్టిలో 12వ భావాన్ని చూడడం వల్ల ఈ జాతకునికి సంబంధించినటువంటి అమ్మకు, నాన్నకు, అమ్మ కుటుంబానికి కుజకర్మ వస్తుంది. అదేవిధంగా శని తనకున్నటువంటి 7వ దృష్టితో ఈ జాతకుని యొక్క 4వ భావాన్ని చూడడం వల్ల ఈ సింహ లగ్నానికి చెందినటువంటి 4వ భావం తల్లి కాబట్టి తల్లికి సంబంధించినటువంటి కుటుంబ పరంపరలో కుజకర్మ ఉంటుంది. అదేవిధంగా శని తనకున్నటువంటి 10వ దృష్టితో 7వ భావాన్ని చూడడము, అది కాకుండా శని 6, 7 భావాలకి అధిపతి అవ్వడం వల్ల ఇక్కడ 6, 7 భావాల మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము. అప్పుడు సింహ లగ్నానికి 6వ భావం అంటే 4కి 3 అంటే ఏమిటి? తల్లికి, కనిష్ట సహోదరుల పైన కూడా కుజకర్మ ఉంటుంది. దాంతోపాటు ఈ సింహ లగ్నానికి చెందినటువంటి భాగస్వామి ఎవరైతే ఉంటారో ఆ భాగస్వామి కూడా కుజకర్మ ఇవ్వడం అనేది ఉంటుంది. ఎవరిస్తున్నారు ఇక్కడ? శని అనే గ్రహం కుజకర్మని ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే శని దృష్టి మాత్రమే ఉంటుంది, కానీ శని యొక్క తత్వం ఇక్కడ పనిచేయదు, కుజుని తత్వం పనిచేస్తుంది. ఇన్ని విషయాలని మనం ఏం చేస్తామంటే, ఒక శని గ్రహం ఏ భావంలో ఉంటే ఆ భావ బంధుత్వ కారకత్వాలు కావచ్చు, దానికి ఉన్నటువంటి దృష్టి ద్వారా అది చూపించే విషయాలు కావచ్చు, లేదా శని ఏ భావాలకి అధిపతి అయి ఉన్నారో ఆ భావాధిపతులకు సంబంధించినటువంటి ఆ భావాలకు కూడాను అది ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనడంలో ఎలాంటి తప్పిదం అనేది ఉండదు. ఇలాంటి అనేకమైన విషయాలను మనము రాబోయే తరగతుల్లో కూడాను నేర్చుకోబోతున్నాం. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.